హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినోద్ కుమార్. సో వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. సో మనం ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్ రీజనింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాం. దాంట్లో సెషన్ 1లో భాగంగా ఆల్మోస్ట్ ఒక 11 టాపిక్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అది లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్. ఇది జస్ట్ చాలా చిన్న టాపిక్, జస్ట్ హాఫ్ అన్ అవర్ లోపే అయిపోతుంది. సో లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అంటే మనకి కొన్ని వర్డ్స్ ఇస్తాడు, అవి లాజికల్ అంటే మనకి అవి జరిగే అనుగుణంగా అమర్చాల్సి ఉంటుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానివ్వండి, లేకపోతే కొన్ని మనకి ఆప్షన్స్లో డిక్రీజింగ్ ఆర్డర్లో కూడా ఇస్తాడు. సో ఇచ్చిన విధంగా మనకు ఆప్షన్స్ని బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే బర్త్, డెత్, ఫనరల్, మ్యారేజ్, ఎడ్యుకేషన్, ఈ విధంగా ఒక 5 సెంటెన్సెస్ ఇచ్చేసాడు. సో మన నిజ జీవితంలో చూసుకుంటే ఇది మనకి ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. మనకి ఆప్షన్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్ మనం గమనించేది 1, 1, 2, 4. సో 1, 1, 2, 4లో 1లో మనకి బర్త్ ఉంది, 2లో మనకి డెత్ ఉంది. ఐదర్ మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకున్నట్లయితే బర్త్తోనైనా స్టార్ట్ అవుతుంది, లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుంటే మనకి డెత్ లేదా ఫనరల్తో స్టార్ట్ అవుతుంది. ఫనరల్ అంటే మనకి అందరికీ మీనింగ్ తెలియకపోవచ్చు. సో జస్ట్ ఏంటిదంటే అంత్యక్రియలు అంటాం. సో మనకి ఇలాంటివి సాల్వ్ చేయాలంటే కొన్నిటి వర్డ్స్ యొక్క మీనింగ్ అనేది తప్పకుండా తెలియాలి. మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకే ఐడియా వస్తుంది. సో మనకి స్టార్ట్ అయ్యేది 1తోనన్నా స్టార్ట్ అవుతుంది, ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తే, స్టార్టింగ్ స్టేజ్ నుంచి వెళ్తే, లేదా ఎండింగ్ స్టేజ్ నుంచి స్టార్ట్ అయింది అనుకోని 5th నుంచైనా థర్డ్ నుంచైనా స్టార్ట్ అవ్వాలి. సో మనకి ఆప్షన్లో చూస్తే 1తో స్టార్ట్ అయ్యే ఆప్షన్, 2తో స్టార్ట్ అయ్యే ఆప్షన్, 4తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఉన్నాయి. సో మనకి 2తోని ఎట్లాగో మనకి స్టార్ట్ కాదు, 4తోని కూడా మనకి స్టార్ట్ కాదు. సో ఈ 2 ఆప్షన్స్లోనే ఉంటాయి. ఈ విధంగా మనకి ఇచ్చిన ఆప్షన్స్ని కొన్ని ఆప్షన్స్ని మనకి ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. సో 1తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ 2 ఉన్నాయి, చూద్దాం. సో ఫస్ట్ మనకి జరిగేది ఏంటిది, బర్త్, పుట్టుక అనేది జరుగుతుంది. దాని తర్వాత మనకి బేసిక్గా జరిగేది ఏంటిది, డెత్ కాదు, ఇది అంత్యక్రియలు కాదు, మ్యారేజ్ కాదు, ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో పుట్టుక తర్వాత మనం చేసేది ఏంటిది అంటే చదువు. దాని తర్వాత మనం చేసేది ఏంటి అంటే మ్యారేజ్. దాని తర్వాత కూడా మనం చేసేది ఏంటిదంటే డెత్ చివర్లో. సో డెత్ తర్వాత మనకి ఏం చేస్తారు, అంత్యక్రియలు ఫైనల్ చేస్తారనమాట. ఇది మనకి జరిగే సీక్వెన్స్ అనమాట. సో బర్త్, ఎడ్యుకేషన్, మ్యారేజ్, డెత్, ఈ 2 దగ్గర కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డెత్ అంటే మనకి జాస్ట్ మ్యాక్సిమం దీని మీనింగ్ కనుక తెలియకపోతే డెత్ లాస్ట్ అనుకొని చెప్పి మనకి లాస్ట్ స్టార్ట్ అయ్యే ఆప్షన్, ఎండ్ అయ్యే ఆప్షన్ ఇది ఉంది, మనకి స్టార్టింగ్ దీంతో ఎండ్ అయిపోతుంది అని చెప్పి మనకి ఒకటే ఆప్షన్ ఇది అవైలబుల్ ఉంటుందని చెప్పి దీనికి రైట్ ఆన్సర్ అనేది పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఇచ్చిన వర్డ్స్లో మనకి మ్యాక్సిమం మీనింగ్ అనేది తెలిస్తే సో దీని యొక్క ఆన్సర్ అనేది మనం రాంగ్ పెట్టకుండా కరెక్ట్ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏముంది, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్లో చూడండి, ఫస్ట్ ఏంటిది బర్త్, తర్వాత ఎడ్యుకేషన్. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఎలిమినేట్ చేసి చూడండి, ఇక్కడ 1 తర్వాత 3 ఉంది మనకి. సో మనకి బర్త్, ఎడ్యుకేషన్, తర్వాత మ్యారేజ్, తర్వాత డెత్ అండ్ ఫైనల్గా ఫనరల్. సో దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో వాటిలో ఇచ్చిన వర్డ్స్లో మనకి మీనింగ్ తెలియాల్సి ఉంటుంది. కొన్ని సింపుల్గా ఇస్తాడు, అలాంటి వాటికి మనకి మీనింగ్ తెలియకుండా పర్లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. కన్సల్టేషన్, ఇల్లీనెస్, డాక్టర్, ట్రీట్మెంట్, రికవరీ. సో మనకి ఈ వర్డ్స్ అన్ని గమనించినట్లయితే ఇంక్రీజింగ్ అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి కనుక తీసుకున్నట్లయితే ఇల్లీనెస్ నుంచి స్టార్ట్ కావాలి. అంటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్, ఫస్ట్ మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో దాని తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. చివరిలో మనకి ఏమవుతుంది, అంతా కంప్లీట్ అయినాక క్యూర్ అయ్యి రికవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఐదర్ స్టార్ట్ అయితే ఆప్షన్ 2తోనన్నా స్టార్ట్ అవ్వాలి, లేకపోతే ఆప్షన్ 5తోనన్నా స్టార్ట్ అవ్వాలి. మిగతా ఏ ఆప్షన్తో స్టార్ట్ అయినా ఎలిమినేట్ చేసేయండి. ఇది సెకండ్ స్టార్ట్, ఇది 4తో స్టార్ట్ అవుతుంది, ఇది అవసరం లేదు మనకి. సో ఇది 5తోని స్టార్ట్ అవుతుంది, ఓకే. ఇది ఈ 2 కూడా 2తో స్టార్ట్ అవుతున్నాయి, ఓకే. ఈ 3 మనకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి సపోజ్ 2తో స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఎండింగ్ ఆప్షన్ వచ్చేసి 5 ఉండాలి. ఇక్కడ 5 ఉంది, కరెక్టే. ఇక్కడ మనకి 5తో స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఎండింగ్ ఆప్షన్ 2తోనే ఉండాలి. సో ఇక్కడ కూడా మనకి ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు. ఫస్ట్ చూద్దాం. ఇంకా ఇల్లీనెస్, మనకి హెల్త్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏం చేస్తాం, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో 2 తర్వాత ఏమొస్తుంది, మనకి 3 అనేది వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్లో మనకి 2 ఆప్షన్స్ కూడా 2 తర్వాత 3నే వస్తుంది. డాక్టర్ తర్వాత వెళ్ళినాక ఏం చేస్తాడు, అతను కన్సల్టేషన్ చేస్తాడు అనమాట. సో ఏమైనా ప్రాబ్లం ఉందో చెక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే 2, 3, 1, 2, 3, 1 స్టార్ట్ అవుతుంది. 2, 3, 1తో ఒకటే ఒక ఆప్షన్ ఉన్నది, ఏంటిది మనకి ఆప్షన్ ఏ మాత్రమే ఉంది. సో ఇది రైట్ కావచ్చు, ఇది కూడా రైట్ కావచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మనకి సీక్వెన్స్ ఓకే, ఈ 2 మనకి ఇదని తెలిసిపోయింది. దీన్ని చెక్ చేద్దాం. ఇప్పుడు రికవరీ తర్వాత మనకి రివర్స్లో మనకి ఏ విధంగా వస్తుంది, కన్సల్టేషన్ వస్తుందా, లేదు, మనకి ట్రీట్మెంట్ తర్వాత రికవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో డిసెండింగ్ ఆర్డర్లో చూసుకుంటే మనకి రికవరీ తర్వాత ట్రీట్మెంట్ ఉండాలి.
ట్రీట్మెంట్ తర్వాత ఏంటంటే కన్సల్టేషన్ తర్వాత డాక్టర్ తర్వాత ఇల్లీనెస్, ఈ విధంగా ఉండాలి. లేదా మనకి స్టార్టింగ్ స్టేజ్ని కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇల్లీనెస్, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్సల్టేషన్ చేస్తాడు, మనకి డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఏ డిసీజ్ వస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాడు. ట్రీట్మెంట్ తర్వాత మనకి ఏమడం జరుగుతుంది, రికవర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక సీక్వెన్స్ అనమాట. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి మీనింగ్ తెలియకపోతే అన్ని వర్డ్స్ కాదు, 1 or 2 వర్డ్స్ యొక్క మీనింగ్ తెలియకపోతే ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేస్తూ మనకి సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఫ్రాగ్, ఈగల్, గ్రాస్ హూపర్, స్నేక్, గ్రాస్. సో ఐదర్ మనకి ఈ వర్డ్స్ కనుక గమనించినట్లయితే మనకి ఏంటిది గ్రాస్తోనైనా స్టార్ట్ అవుతుంది, లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో చూసుకుంటే ఈగిల్తోనైనా స్టార్ట్ అవుతుంది. సో 5th ఆప్షన్ నుంచి స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఉందా, ఒకటి ఉంది. లేదా మనకి ఈగిల్ సెకండ్ ఆప్షన్ స్టార్ట్ అయితే సెకండ్ ఆప్షన్తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ లేదు. సో మనకి సింపుల్గా మనకి ఏంటిది, సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ విధంగా అవుతుందో చూద్దాం. గ్రాస్ గడ్డిని ఎవరు తింటారు, గ్రాస్ హూపర్ అంటే మనకి మిడతలు తింటాయి. సో మిడతల్ని మళ్ళీ ఎవరు తింటారు, ఫ్రాక్స్ తింటాయి. ఫ్రాక్స్ అంటే కప్పల్ని ఎవరు తింటారు, స్నేక్స్ తింటాయి. స్నేక్స్ని మనకి ఈగిల్, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదేంటిది, అవి తినే ప్రకారం అనమాట. గడ్డిని గ్రాస్ హూపర్స్ తింటాయి, గ్రాస్ హూపర్స్ని ఫ్రాక్స్ తింటాయి, ఫ్రాక్స్ని స్నేక్స్ తింటాయి, స్నేక్స్ని ఈగిల్స్, ఈ విధంగా అనమాట సిరీస్. సో ఇక్కడ జస్ట్ ఒకటే ఒక ఆప్షన్ కంపారిజన్ అనేది లేకుండా జస్ట్ ఆప్షన్ సితోనే రైట్ ఆన్సర్ అయిపోయింది. సో కొన్ని మనకి ఎగ్జామ్స్లో డైరెక్ట్ సింగిల్ ఆప్షన్ నుంచే ఆన్సర్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. రీడింగ్, కంపోజింగ్, రైటింగ్, ప్రింటింగ్. సో రీడింగ్, కంపోజింగ్, రైటింగ్, ప్రింటింగ్. ఫస్ట్ మనకి వీటిలో స్టార్ట్ అయ్యే ఆప్షన్ రైటింగ్. ఏదైనా చేయని ఫస్ట్ రైటింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. రైటింగ్ తర్వాత దాన్ని రీడ్ చేస్తారు, రీడింగ్ తర్వాత దాన్ని కంపోజ్ చేయడం జరుగుతుంది, కంపోజ్ తర్వాత ప్రింటింగ్ అనేది తీసుకుంటారు. సో ఎగ్జాంపుల్ సినిమా ఓరియంటల్ తీసుకుంటే ఒక సాంగ్కి సంబంధించి ఏం చేస్తారు, ఫస్ట్ లిరిక్స్ రైటర్ ఒక సాంగ్ రాస్తాడు, సాంగ్ని అతను డాన్స్ మాస్టర్ కానీ రీడ్ చేయడం అనేది జరుగుతుంది, దాన్ని కంపోజ్ చేస్తారు, ఫైనల్గా దాన్ని ప్రింట్ తీస్తారు. సో ఈ విధంగా అనమాట. దీని యొక్క సీక్వెన్స్ ఏంటి, 3తో స్టార్ట్ అవుతుంది ఇది. సో 3తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ 2 ఉన్నాయి మనకి ఇక్కడ. సో లాస్ట్కి ప్రింటింగ్ ఉంటుంది, ప్రింటింగ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. సెంటెన్స్, చాప్టర్, లెటర్, బుక్, వర్డ్, పారాగ్రాఫ్. సో మనకి ఫైనల్గా చూసుకుంటే ఎండింగ్ అంటే ఒకవేళ డిక్రీజింగ్ ఆర్డర్లో కనుక చూసుకుంటే బుక్తోని స్టార్ట్ అవ్వాలి రివర్స్లో చూసుకుంటే, లేదా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే లెటర్స్తోనన్నా స్టార్ట్ అవ్వాలి. ఐదర్ 4th ఆప్షన్ లేదా 3rd ఆప్షన్తో స్టార్ట్ అవ్వాలి. సో ఈ రెండు చూసుకుంటే అన్నీ కూడా మనకి 4th ఆప్షన్స్తోని స్టార్ట్ అవుతున్నాయి. సో ఎండింగ్ దేంతో అవ్వాల్సి ఉంటుంది, 3rd ఆప్షన్తోనే ఎండింగ్ అవ్వాలి. ఎందుకంటే రివర్స్లో తీసుకుంటే స్టార్టింగ్ ఇది, ఎండింగ్ ఏమవుతుంది, లెటర్స్తో ఎండ్ అవుతుంది. ఇన్ కేసు మనకి లెటర్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఎండింగ్ వచ్చేసి బుక్తోనే ఎండ్ అవుతుంది. సో ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్లో చూసుకుంటే 4th ఆప్షన్ రివర్స్లో ఉంది. ఇక్కడ మనకి సీక్వెన్స్ అనేది రివర్స్లో ఉంది. అంటే బుక్తో స్టార్ట్ అయినప్పుడు ఎండింగ్ అనేది ఏమన్నా లెటర్తో ఉండాలి, 4th స్టార్ట్ అవుతుంది, 3rd ఎండ్ అవుతుంది. ఈ విధంగా ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఈ ఆప్షన్ ఇక్కడ ఎలిమినేట్ అయిపోతుంది. సో మిగతా 3 ఆప్షన్లో 4th స్టార్ట్ అవుతున్నాయి, ఆప్షన్ 3తో ఎండ్ అయిపోతున్నాయి. సో నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి నెక్స్ట్ ఏంటిది, రివర్స్ ఆర్డర్లో చెక్ చేద్దాం, మనకి ఈజీగా ఉంటుంది. లెటర్స్ అనేది ఎల్లో ఉంటే మనకి ఒక వర్డ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో లెటర్స్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే లెటర్స్ కంటే ముందు వర్డ్స్ ఉంటాయి, అంటే 3rd కంటే ముందు 5th ఆప్షన్ చూసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, తర్వాత 5 ఉంది, 3, 5. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత వర్డ్స్ అనేది ఎక్కడ ఉంటాయి, ఒక సెంటెన్స్లో వర్డ్స్ ఉండడం అనేది, ఒక వాక్యంలో వర్డ్స్ ఉండడం అనేది జరుగుతుంది మనకి. అంటే 3, 5, 1 రివర్స్ నుంచి చెక్ చేసుకుంటున్నాను. 3, 5, 1 ఉందా, లేదు. 3, 5, 1 ఉంది కాబట్టి ఒకటి ఆప్షన్ ఉంది, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా డౌట్ ఉంటే సెంటెన్స్ తర్వాత సెంటెన్స్ అనేది ఎక్కడ ఉంటాయి మనకి ఇక్కడ. సో సెంటెన్స్ అనేది తీసుకుంటే మనకి ఏంటిది, సో సెంటెన్స్ అనేది కూడా మనకి ఇక్కడ పేరాగ్రాఫ్లో ఉంటాయి. ఆ పేరాగ్రాఫ్స్ అనేది ఏముంటుంది, ఒక చాప్టర్లో పేరాగ్రాఫ్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక సీక్వెన్స్ అనేది ఫామ్ అవుతుంది. లేదా స్టార్టింగ్ నుంచి ఫామ్ అవ్వచ్చు, లేదా ఎండింగ్ నుంచి రివర్స్ ఆర్డర్లో కూడా మనకి తీసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్గా రివర్స్ ఆర్డర్లో ఉంది, బుక్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఇనీషియల్గా చూసుకుంటే ఇక్కడ లెటర్స్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఏదైనా. సో ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్ చూసాము. సో నెక్స్ట్ 5 క్వశ్చన్స్ నోట్ చేస్తాను, నోట్ చేసుకోండి మీరు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ 5 క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 6 to 10. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. కంట్రీ, ఫర్నిచర్, ఫారెస్ట్, వుడ్, ట్రీస్. సో వీటిని అరేంజ్ చేసేదానికంటే ముందు సో మనకి ఏది ఫస్ట్ వస్తుంది, ఏది లాస్ట్ వస్తుంది, వాటి మీద ఐడియా కనుక ఉన్నట్లయితే సో మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయవచ్చు. సో అన్నీ కనుక గమనించినట్లయితే కంట్రీ కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి,
ఫర్నిచర్ కానీ వుడ్ కానీ ట్రీస్ కానీ ఇవన్నీ కూడా మనకు కంట్రీ లోపలనే ఉండడం అనేది జరుగుతుంది. ఐదర్ ఇది స్టార్ట్ అయితే కంట్రీతోని అన్న స్టార్ట్ అవ్వాలి, సో ఫైనల్గా లేకపోతే ఫర్నిచర్తోనన్నా స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే వుడ్తోని లాస్ట్కి మనం ఫారెస్ట్లో ట్రీస్ ఉంటాయి, ట్రీస్ నుంచి వుడ్ వస్తుంది, వుడ్ నుంచి ఫర్నిచర్ స్టార్ట్ చేస్తాం. సో లాస్ట్ సిరీస్ వచ్చేసి మనకి ఫర్నిచర్ అనేది ఉంటుంది. సో లేకపోతే 1తోనన్నా లేకపోతే 2తోనన్నా స్టార్ట్ అవ్వాలి. సో ఆప్షన్స్ 1తోని కాకుండా 2తోని కాకుండా వేరే వాటి నెంబర్తో స్టార్ట్ అయితే వాటిని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేది సరిపోతుంది. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సపోజ్ 1తో స్టార్ట్ అయింది అనుకోండి, ఎండింగ్ అనేది దేనితోనే ఉండాలి, ఫర్నిచర్తోనే ఉండాలి. సో 1తో స్టార్ట్ అయింది, ఎండింగ్ 2తోనే ఉంది కాబట్టి ఇది చూసుకుంటే 1తో స్టార్ట్ అయింది, 5తో ఎండ్ అయింది, 5తో ట్రీస్తో ఎండ్ అయిపోయింది. ట్రీ అనేది మనకి లాస్ట్ వచ్చేది ట్రీ నుంచి మనకి ఏమొస్తుంది, వుడ్ రావడం జరుగుతుంది, వుడ్ నుంచి మనకి ఫర్నిచర్ తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది, ఒక ఆప్షన్ మిగిలింది, దట్ ఈస్ ఆప్షన్ ఏ, అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు సీక్వెన్స్ కనుక అర్థం అవ్వకపోతే జస్ట్ దాంట్లో ఇచ్చిన వర్డ్స్లలో ఫస్ట్ ఏమొస్తుంది లాస్ట్ ఏమొస్తుంది అన్న దాని మీద ఐడియా కనుక ఉన్నట్లయితే సో ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తూ కూడా మీరు డైరెక్ట్గా చేయవచ్చు. లేకపోతే చూడండి, కంట్రీ లోపల ఏముంటుంది, ఫారెస్ట్ ఉంటుంది, ఫారెస్ట్లో మనకి ఏముంటాయి, ట్రీస్ ఉంటాయి, ట్రీస్ నుంచి మనకి ఏమొస్తుంది, వుడ్ కలప రావడం జరుగుతుంది. సో దాని నుంచి మనం ఫర్నిచర్ అనేది తయారు చేస్తాం. సో ఈ విధమైన సీక్వెన్స్ అనమాట 1 3 5 4 2. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి, కాలేజ్, చైల్డ్, శాలరీ, స్కూల్, ఎంప్లాయ్మెంట్. సో వీటిని కంప్లీట్గా గమనించినట్లయితే మనకి ఏంటిది స్టార్ట్ అయ్యే స్టేజ్ వచ్చి ఐదర్ 2తోనన్నా స్టార్ట్ అవ్వాలి, చైల్డ్ జనరేషన్తోనన్నా స్టార్ట్ అవ్వాలి. ఇది మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో చూసుకుంటే, స్టార్టింగ్ స్టేజ్ నుంచి చూసుకుంటే, లేకపోతే ఫైనల్గా మనకి చూసుకుంటే శాలరీతోనన్నా స్టార్ట్ అవ్వాలి. ఈ 2 ఆప్షన్తోనే స్టార్ట్ అవ్వాలి. ఆప్షన్స్ 2 కానివ్వండి 3 కానివ్వండి, ఈ 2 కాకుండా వేరే ఆప్షన్ స్టార్ట్ అయితే డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయండి. ఇది 1తో స్టార్ట్ అవుతుంది, ఇది కాదు మనకి, ఇది 2తో స్టార్ట్ అవుతుంది, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 4తో స్టార్ట్ అవుతుంది, 5తో స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్గా ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేయండి సరిపోతుంది. ఒకటే ఒక ఆప్షన్ మిగిలినది ఆప్షన్ బి అవుతుంది. ఎందుకంటే చూడండి ఒకసారి, ఫస్ట్ చైల్డ్ జనరేషన్, తర్వాత మనకి దీని నుంచి మనకి ఏమొస్తుంది, స్కూల్కి వెళ్తాం, స్కూల్ నుంచి మనకి ఏమొస్తుంది, కాలేజ్కి వెళ్తాం, కాలేజ్ నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే మనకి శాలరీ రావడం జరుగుతుంది. ఇది సీక్వెన్స్. ఇలా కాకుండా మనకి ఆప్షన్స్లో మనకి డిక్రీజింగ్ ఆర్డర్లు ఇచ్చాడు అనుకోండి, అంటే లాస్ట్ నుంచి వచ్చాడు అనుకోండి, శాలరీకి ముందు ఎంప్లాయ్మెంట్కి ముందు కాలేజ్ నుంచి స్కూల్ నుంచి చిల్డ్రన్, ఈ విధంగా ఒక సీక్వెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో డైరెక్ట్గా ఇచ్చిన వర్డ్స్ని అరేంజ్ చేయడానికి కొంచెం ట్రై చేయొచ్చు, కాకపోతే కాంప్లికేటెడ్, కొన్ని వర్డ్స్ అర్థం కాకపోతే కాంప్లికేటెడ్ అవుతుంది. అలా కాకుండా మనకి స్టార్టింగ్ దేంతో స్టార్ట్ అవుతుంది సీక్వెన్స్ అనేది, లేదా దేంతో ఎండ్ అవుతుంది, ఈ 2 పాయింట్స్ మీద మీరు ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎన్ని ఇచ్చినా మీరు కంప్లీట్గా చేయవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం, మదర్, చైల్డ్, మిల్క్, క్రై, స్మైల్. సో వీటిలో కనుక గమనించినట్లయితే క్రై, సపోజ్ చిల్డ్రన్ ఉన్నాడు అనుకోండి, సో చిల్డ్రన్తో స్టార్ట్ అయితే ఎండ్ అయ్యేది మనకి స్మైల్తో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. సో ఎందుకంటే మదర్ ఉంది, మిల్క్ ఉంది, క్రై, వీటి రిలేటెడ్గా ఉంది. సో మనకి ఫస్ట్ చిల్డ్రన్తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ కాకుండా మిగతా ఆప్షన్స్ ఉంటే ఎలిమినేట్ చేసేయండి. ఇక్కడ 1తో స్టార్ట్ అవ్వాలి, 2తోనన్నా స్టార్ట్ అవ్వాలి, లేదా 5తోనన్నా ఎండ్ స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది 1తో స్టార్ట్ అవుతుంది, ఇది కాదు, ఈ 2 స్టార్ట్ అవుతుంది, ఈ 2 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది 3తో స్టార్ట్ అవుతుంది, ఇది కాదు. మనకి స్టార్ట్ అయ్యేది చిల్డ్రన్తో స్టార్ట్ అయినప్పుడు ఎండింగ్ విత్ స్మైల్. ఏ విధంగా, చిల్డ్రన్ ఉన్నాడు, అతను ఏడవడం జరుగుతుంది, ఏడుస్తే వాళ్ళ దగ్గర మదర్ మిల్క్ ఇవ్వడం జరుగుతుంది, మిల్క్ ఇస్తా బాబాయ్ అనేది స్మైల్ ఇస్తాడు. ఇది ఒక మనకి సీక్వెన్స్ అనమాట, జనరల్గా జరిగే సీక్వెన్స్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్టింగ్ విత్ 2 ఎండింగ్ విత్ 5, 2 ఆప్షన్స్ స్టార్టింగ్ విత్ 2 ఎండింగ్ విత్ 5 ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటిది చిల్డ్రన్ తర్వాత ఏం చెప్పాను, క్రై, పిల్లలు ఏడుస్తే మదర్ దగ్గరికి వెళ్తారు, మదర్ మిల్క్ ఇవ్వడం జరుగుతుంది, మిల్క్ ఇస్తే మనకి స్మైల్ ఇస్తాడు. సో ఆప్షన్ బి దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి, లీఫ్, ఫ్రూట్, స్టెమ్, రూట్, ఫ్లవర్. సో మనకి ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఇక్కడ ఫ్రూట్ ఉంది, అంటే ఫ్రూట్తోనన్నా స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే మనకి రూట్ ఉంది, రూట్తోనన్నా స్టార్ట్ అవ్వచ్చు. సో మనకి ఒక చెట్టుని తీసుకుంటే అది పండు ఇచ్చే వరకు చూసుకుంటే రూట్ నుంచి స్టార్ట్ అవుతుంది, లేదా ఎండింగ్ నుంచి చూసుకుంటే ఫ్రూట్ నుంచి మనకి రూట్ లెవెల్కి వస్తుంది. సో ఐదర్ మనకి 2తోనన్నా స్టార్ట్ అవ్వాలి, లేదా 4తోనన్నా స్టార్ట్ అవ్వాలి. సో ఇచ్చిన ఆప్షన్ 3తో స్టార్ట్ అవుతుంది, ఎలిమినేట్ చేసేయండి. అన్నీ కూడా మనకు 4తో స్టార్ట్ అవుతున్నాయి. 4తో అంటే మనకి రూట్తో స్టార్ట్ అయితే ఎండింగ్ దేంతో అవుతుంది, ఫ్రూట్తోనే ఎండ్ అవ్వాలి. ఫ్రూట్ అనేది మనకి ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఈ 3 ఆప్షన్స్లో మనకి ఇది 5తో ఎండ్ అవుతుంది, ఇది కాదు. అంటే ఈ రెండింటిలో మనకి ఏదో ఒక ఆన్సర్ తప్పకుండా ఉంటుంది. సో ఏంటిది, రూట్ నుంచి మనకి ఏమవుతుంది, స్టెమ్ అనమాట.
సో రూట్ నుంచి స్టెమ్ నుంచి మనకి ఆకులు రావడం జరుగుతుంది. ఆకుల నుంచి మనకి ఏంటిది ఫ్లవర్స్, పూలు పూయడం జరుగుతుంది. పూల నుంచి మనకి ఏం రావడం జరుగుతుంది, ఫ్రూట్స్ రావడం జరుగుతుంది. సో 5-2 అనేది లాస్ట్కి ఉంటాయి. 5-2. సో 5-2 ఉన్నది, ఈ రెండు కూడా మనకి 5-2 ఉంది. సో 1-3లో మనకి కన్ఫ్యూజన్ ఉంది. 1-3లో మనకి ఏమొస్తుంది, రూట్ నుంచి మనకి స్టెమ్ వస్తుంది, కాండం రావడం జరుగుతుంది. కాండం నుంచి మనకి లీఫ్, ఆకులు రావడం జరుగుతుంది. అంటే మనకి 3-1 రావాలి. సో 3-1 వచ్చే ఆప్షన్ డి దగ్గర ఉన్నాడు, ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ సీక్వెన్స్ ఏంటిది, రూట్ నుంచి కాండం, స్టెమ్ వస్తుంది. స్టెమ్ నుంచి మనకి లీఫ్, ఆకులు రావడం జరుగుతుంది. ఆకుల నుంచి మనకి ఫ్లవర్స్ వస్తాయి. సో ఫైనల్గా ఫ్లవర్ నుంచి ఫ్రూట్ రావడం జరుగుతుంది. ఇది ఒక సీక్వెన్స్ అనమాట మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఆంధ్రప్రదేశ్, యూనివర్స్, తిరుపతి, వరల్డ్, ఇండియా. సో జస్ట్ ఈ వర్డ్స్ని కనుక గమనించినట్లయితే తిరుపతి అనేది లీస్ట్ అనమాట. సో లీస్ట్ అంటే మనకి ఏంటిది అర్థం, చివరి స్టేజెస్లో వచ్చేది. అంటే ఆప్షన్స్లో అయితే తిరుపతితోనైనా స్టార్ట్ అవ్వాలి. వీటన్నిటిలో మనకి పెద్ద వర్డ్ యూనివర్స్లో మనకి ఇవన్నీ ఉంటాయి. సో మనకి స్టార్టింగ్ విత్ 2 లేకపోతే 3 అనేది ఉండాలి. స్టార్టింగ్ స్టేజ్ నుంచి తీసుకుంటే మనకి 3తోనే స్టార్ట్ అవ్వాలి, మనకి యూనివర్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి, లేకపోతే తిరుపతి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో 2, 3 లేకపోతే వేరే ఆప్షన్స్ ఉంటే ఎలిమినేట్ చేసేయండి. ఇది 1తో స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతుంది. ఇది 5తో స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతుంది. సో మిగిలిన ఆప్షన్ 2 ఒకటి 3తోనే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ చూసుకో, తిరుపతి అనేది ఎక్కడ ఉంటుంది, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అంటే 3 తర్వాత మనకి 1 రావాలి. సో 3 తర్వాత 1 ఉంది, దానిలో సీక్వెన్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది మనకి ఇండియాలో ఉంటుంది, 3-5. సో ఇది కూడా మనకి కరెక్ట్ ఉంది, 1-5. ఇండియా అనేది ఒక వరల్డ్లో ఉంటుంది, వరల్డ్లో ఉంటుంది. వరల్డ్ అనేది ఒక యూనివర్స్లో ఉంటుంది, ఒక విశ్వంలో మనకి ఈ వరల్డ్ అని చెప్పి ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క సీక్వెన్స్ అనేది ఆప్షన్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది రైట్ రాంగ్గా తెలియాలంటే దీన్ని మనకి కరెక్ట్ చెక్ చేసుకోవాలి ఒకసారి. 2 తర్వాత యూనివర్స్లో మనకి ఏముంటుంది అంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇక్కడనే మనకి రాంగ్ అయిపోయింది. యూనివర్స్ విశ్వంలో మనకి వరల్డ్, ప్రపంచం ఉంటుంది. ప్రపంచంలో కంట్రీ మన ఇండియా ఉంటుంది. ఇండియాలో మనకి ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ఉంటుంది. స్టేట్లో మనకి తిరుపతి అనే ఒక టెంపుల్, ఫేమస్ ఏరియా ఉండడం జరుగుతుంది. సో ఇది ఒక సీక్వెన్స్. సో మెయిన్గా మనకి ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం తెలియాలి. ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం తెలియాలి అంటే ఇచ్చిన వర్డ్స్లో ఫస్ట్ ఏమొస్తుంది, లాస్ట్ ఏమొస్తుంది, మిడిల్ గురించి మనకి జస్ట్ అక్కడక్కడ అవసరం ఉంటుంది. కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్లో మ్యాక్సిమం మనం ఫస్ట్ అండ్ లాస్ట్ వర్డ్స్ కనుక్కున్నామంటే అయితే డిక్రీజింగ్ ఆర్డర్లో కానివ్వండి లేదా ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ సాల్వ్ చేసి సరిపోతుంది. సో ఈ టాపిక్ మనకి లాస్ట్ 5 క్వశ్చన్స్ ఉన్న 5 క్వశ్చన్స్ ఈ టాపిక్ అనేది ఎండ్ అయిపోతుంది. సో లాస్ట్ 5 క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ లాస్ట్ 5 క్వశ్చన్స్ మనకి లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్లో, దీంట్లో మనకి టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. రెయిన్, మాన్సూన్, రెస్క్యూ, ఫ్లడ్, షెల్టర్, రిలీఫ్. ఇక్కడ 6 వర్డ్స్ ఇచ్చేసాడు మనకి. ఫస్ట్ మనకి ఏది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లేకపోతే ఏది ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటే ఒక సీక్వెన్స్లో చూసుకుంటే మనకి ఒక సీజన్ అనేది జనరల్గా స్టార్ట్ అవుతుంది. మనకి మాన్సూన్ అనేది ఒక సీజన్. ఫైనల్గా మనకి ఎండ్ అయ్యేది అన్ని మిడిల్లో కనబడుతుంది. ఒక లాస్ట్కి వచ్చేసి రిలీఫ్ ఉంది కదా, రిలీఫ్ అనేది మనకి ఎండింగ్లో ఉంటుంది. అంటే ఒకవేళ రివర్స్ ఆర్డర్లో చూసుకుంటే 6తోనన్నా స్టార్ట్ అవ్వాలి. స్టార్టింగ్ ఆర్డర్లో చూసుకుంటే మనకి 2తోనన్నా స్టార్ట్ అవ్వాలి. ఈ రెండు కాకుండా మిగతా ఏ ఆప్షన్తో స్టార్ట్ అయినా డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయండి. సో ఇక్కడ 1తో స్టార్ట్ అవుతుంది, ఇది అసలే కాదు. ఇది కూడా 1తో స్టార్ట్ అవుతుంది, ఇది 2తో స్టార్ట్ అవుతుంది, ఇది 4తో స్టార్ట్ అవుతుంది. 4 అనేది మనకి లాస్ట్కి రాదు. సో ఒకటే ఒక ఆప్షన్. ఇది రైట్ రాంగ్ ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఫస్ట్ ఏంటిది, మనకి మాన్సూన్ ఒక సీజన్ స్టార్ట్ అవుతుంది. సీజన్లో మనకి రెయిన్ అనేది రావడం జరుగుతుంది. రెయిన్ హెవీగా వచ్చింది అనుకోని ఫ్లడ్స్ రావడం జరుగుతున్నాయి. అక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, ప్లస్ తర్వాత మనకి నెక్స్ట్ ఏముంది, రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు. దానికి మనకి షెల్టర్స్ ఏర్పరచడం జరుగుతుంది. సో మనకి అలాగే ఫైనల్గా మనకి రిలీఫ్ రావడం జరుగుతుంది. ఇది ఒక సీక్వెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ మనకి ఏంటిది, ఇక్కడ ఒక సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సపోజ్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. మాన్సూన్ అనేది మనకు ఒక రెయిన్ అనేది రావడం జరుగుతుంది. రెయిన్ కనుక హెవీగా వస్తే మనకి ఫ్లడ్స్, వరదలు రావడం జరుగుతుంది. సో వరదలు ఎక్కువ వచ్చాయనుకోండి, దానికి పబ్లిక్ని తీర ప్రాంతాల్లో ఉన్న వారికి ఖాళీ చేయడానికి రెస్క్యూ ఆపరేషన్ చేపడతారు. సో మనకి రెస్క్యూ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఉండడానికి షెల్టర్ అనేది ఏర్పాటు చేస్తారు. ఫైనల్గా వాళ్ళకి రిలీఫ్ కలిగించడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి సీక్వెన్స్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ సి అనే రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు కొన్ని వర్డ్స్ తెలియకపోయినా స్టార్టింగ్ మరియు ఎండింగ్తోనే మనకి ఈ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేశాను. ఒకటే ఒక ఆప్షన్ మిగిలింది, అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో కొన్నిటికి వర్డ్స్ తెలియాలని ఏం లేదు, కాకపోతే కొన్ని వర్డ్స్ మీనింగ్ తెలిస్తే మనకి బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, స్టడీ, జాబ్, ఎగ్జామినేషన్, ఎర్న్, అప్లై. సో మనకి చూసుకుంటే స్టార్టింగ్ మనకి ఏముంటుంది, ఇక్కడ స్టడీ అనేది ఉంటుంది, చదువు. ఈ సీక్వెన్స్తో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ మనకి ఏమవుతుంది, ఎర్న్ అంటే సంపాదనతోనే ఎండ్ అయిపోతుంది. ఒక సీక్వెన్స్ అనమాట మనకి.
ఐదర్ మనకి డిక్రీజింగ్ ఆర్డర్ చివరి నుంచి చూసుకుంటే ఫోర్త్ ఆప్షన్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎర్నింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. మనకి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనకి స్టడీ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈ 2 ఆప్షన్స్ కాకుండా మిగతా ఆప్షన్స్తో స్టార్ట్ అయ్యింది అనుకో అది ఎలిమినేట్ చేసేయండి. సో 1 లేకపోతే 4 ఉండాలి. 1 అన్నిట్లో మనకి 1 అనేది ఉంది. సో 1తో స్టార్ట్ అయినప్పుడు మనకి ఎండింగ్ అనేది దేంతో ఉండాలి, 4తోనే ఉండాలి. సో 4తో కాకుండా మిగతా ఏ ఆప్షన్తో ఎండ్ అయిపోయినా అది ఎలిమినేట్ చేసేయండి. ఇది 4తో స్టార్ట్ అవుతుంది, ఓకే అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది 5తో స్టార్ట్ అవుతుంది, ఇది కాదు. ఇది కూడా 4తో ఎండ్ అయిపోతుంది, సరే 5తో ఎండ్ అవుతుంది, ఇది కాదు. ఇది 4తో ఎండ్ అవుతుంది, ఇది 2తో ఎండ్ అవుతుంది, ఇది కాదు. అంటే ఈ 2 ఆప్షన్స్లో మనకి ఏదో ఒకటి రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఏంటిది స్టడీకి తర్వాత మనకి ఏం చేస్తాం, ఎగ్జామినేషన్స్ అనేది ఇస్తుంది, ఎగ్జామ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మనకి ఒక జాబ్ తీసుకుంటాం, దాంట్లో మనం జాబ్కి అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్గా మనకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఎర్నింగ్కి ముందుకు జాబ్ వస్తుంది అనమాట. సో జాబ్ వస్తున్నా మనకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్కి 4 ఉంటుంది, దానికి ముందు 2 ఉంటుంది. సో 4 ఇది 5 ఉంది, ఇక్కడ ఇది కాదు. సో ఫైనల్ ఒకటే ఆప్షన్ మీద అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటిది మనకి స్టడీ తర్వాత ఏంటిది ఎగ్జామినేషన్ తర్వాత మనకి అప్లై చేస్తే మనకి జాబ్ వస్తుంది, జాబ్ వస్తే మనకి శాలరీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది సీక్వెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కర్డ్, గ్రాస్, బటర్, మిల్క్, కౌ. సో కర్డ్ మనకి ఫైనల్ ఈ వర్డ్స్ గమనిస్తే స్టార్టింగ్ దేంతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఉంది, మనకి కౌతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఉంది. ఎండ్ అయ్యే దేంతో ఉంది మనకి ఇక్కడ బటర్తోనే ఎండ్ అవుతుంది. ఎందుకంటే మనకి కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, వీటి నుంచి మనకి బటర్ రావడం జరుగుతుంది. ఐదర్ మనకి ఆప్షన్ రివర్స్ నుంచి చూసుకున్నాం అనుకోండి 3తో స్టార్ట్ అవ్వాలి, స్టార్టింగ్ నుంచి చూసామనుకోండి 5తోని స్టార్ట్ అవ్వాలి. ఈ 2 ఆప్షన్స్ కాకుండా మిగతా ఆప్షన్స్తో స్టార్ట్ అయితే ఎలిమినేట్ చేసేయండి. ఐదర్ 3 or 5. సో 3 or 5 అంటే మనకి ఇది 4తో స్టార్ట్ అవుతుంది, 2తో స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోయాయి. ఈ 2 మనకి 5తో స్టార్ట్ అవుతున్నాయి. 5తో స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏంటిది ఏమర్థం అవ్వాలి, ఎండింగ్ దేంతో ఎండ్ అవ్వాలి, బటర్తోనే ఎండ్ అయిపోవాలి. సో బటర్ అంటే 3తో ఎండ్ అయిపోయే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి అది డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా కావాలంటే చెక్ చేసుకోండి, కౌ ఉంది, దానికి మనం గడ్డి వేస్తే అది పాలు ఇస్తుంది. పాలతో మనం ఏం చేస్తాం, పెరుగు తయారు చేస్తాం, పెరుగు నుంచి మనకి బటర్ లేదా బటర్ మిల్క్ అనేది తయారవుతుంది. ఇది మనకు ఒక సీక్వెన్స్ అనమాట. సో ఈ విధంగా మనకి స్టార్టింగ్ ఎండింగ్ మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి, పోస్ట్ బాక్స్, లెటర్, ఎన్వెలప్, డెలివరీ, క్లియరెన్స్. సో మనకి అన్ని గమనిస్తే మనకి స్టార్టింగ్ అయితే దేంతో స్టార్ట్ అవుతుంది, ఎన్వెలప్ లోపల మనకి లెటర్ అనేది ఉంటుంది, లెటర్తో స్టార్ట్ అవుతుంది గుర్తుంచుకోండి. సో లెటర్ తీసుకెళ్ళి మనం పోస్ట్ బాక్స్లో వేయం, లెటర్ అనేది ఒక ఎన్వెలప్లో ప్యాక్ చేస్తాం, అంటే మనకి ఎన్వెలప్తో స్టార్ట్ అవుతుంది. ఎన్వెలప్ లేకపోతే మనకి ఇది బెస్టే మనకి. సో ఎన్వెలప్తో స్టార్ట్ అవుతుంది. చివరిగా మనకి ఏ ఆపరేషన్ జరుగుతుంది, ఇందులో మనకి డెలివరీ అనే ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఐదర్ మనకి 3తోనన్నా 4తోనన్నా స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ 2తో స్టార్ట్ అయిపోయింది, ఇది కాదు. ఇది 3తో స్టార్ట్ అయింది, ఇది 3తో స్టార్ట్ అయింది, ఇది 3 స్టార్ట్ అయింది, ఓకే. ఆటోమేటిక్గా 3తో స్టార్ట్ అయినప్పుడు ఎండింగ్ దేంతో కావాలి, డెలివరీ ఆప్షన్తో కాదు. సో 4తోని ఎండ్ అయిపోవాలి. సో ఇది 5తో ఎండ్ అవుతుంది, ఇది కాదు. ఇది 1తో ఎండ్ అవుతుంది, ఇది కాదు. సో ఫైనల్ ఒకటే ఆప్షన్ మీ ఆప్షన్స్ కింద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మీకు డౌట్ ఉంది ఒకసారి చూడండి. ఫస్ట్ ఎన్వెలప్లో మనకి లెటర్ ఉంటుంది, లెటర్ని తీసుకెళ్ళి మనకి ఇక్కడ వేస్తాం, పోస్ట్ బాక్స్లో వేస్తాం. సో పోస్ట్ బాక్స్లో వేస్తే వాడు క్లియరెన్స్ చేస్తాడు. సో తర్వాత ఫైనల్గా డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సీక్వెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ వీడియోలో ఈ టాపిక్కి సంబంధించి లాస్ట్ క్వశ్చన్ చూద్దాం, టేబుల్, ట్రీ, వుడ్, సీడ్, ప్లాంట్. వీటన్నిటి గమనిస్తే మీకు డైరెక్ట్గా చెప్పేయచ్చు. టేబుల్ అనేది మనకి చివరిలో ఫామ్ అవుతుంది, స్టార్టింగ్ మనకి సీడ్ విత్తనాలతో స్టార్ట్ అవుతుంది. ఐదర్ 4తోనన్నా స్టార్ట్ కావాలి ఆప్షన్స్లో, లేదా 1తోనన్నా స్టార్ట్ కావాలి. ఇది 1తో స్టార్ట్ అవుతుంది, ఇది 1తో స్టార్ట్, ఈ 2 కూడా 4తో స్టార్ట్ అవుతున్నాయి. సో 4తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఎండింగ్ వచ్చేసి 1 ఉండాలి, 1తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఎండింగ్ వచ్చేసి 4 ఉండాలి, వైస్ వర్స్ అనమాట. సో ఇది 2 కూడా మనకి 5తో ఉన్నాయి, 2 ఎలిమినేట్ చేసేయండి. సో మనకి ఒకటే ఒక ఆప్షన్, 2 ఆప్షన్స్ మిగిలినాయి. ఈ 2 ఆప్షన్స్లో మనకి ఏదో ఒకటి రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 4తో స్టార్ట్ అవుతుంది, 1 ఎండ్ అవుతుంది, ఓకే. ఇది కూడా 4తో స్టార్ట్ అవుతుంది, 1 ఎండ్ అవుతుంది, ఓకే. సో ఇక్కడ చూడండి, సీడ్ విత్తనాలు పెడితే మనకి ఏమొస్తుంది, ప్లాంట్ వస్తుంది. సో ప్లాంట్ నుంచి మనకి ట్రీ అనేది పెద్ద చెట్లు అనేది ఫామ్ అవుతాయి, అంటే 4, 5. సో చూసుకుంటే 2 కూడా మనకి 4, 5తోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎలిమినేట్ చేయలేం. ప్లాంట్ తర్వాత మనకి ఏమొస్తుంది, ట్రీ రావడం జరుగుతుంది. ట్రీ నుంచి మనకి వుడ్ కలప కానీ ఏదైనా రానివ్వడం అనేది జరుగుతుంది. ఫైనల్గా మనకు వచ్చేసి దీని నుంచి వుడ్ నుంచి టేబుల్ తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏ సీక్వెన్స్ ఫామ్ అవుతుంది మనకి, ఇక్కడ 4, 5 ప్లాంట్ తర్వాత మనకి ఏంటిది వస్తుంది, ట్రీ అనేది రావడం అవుతుంది. ప్లాంట్ అంటే చిన్న మొక్కల నుంచి మనకి చెట్లు పెరుగుతాయి పెద్దగా. సో మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.
సో ఇది ఫ్రెండ్స్ మనకి లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ చిన్న టాపికే, బట్ 1 క్వశ్చన్ తప్పకుండా వస్తుంది ఈ సీక్వెన్స్లో. మెయిన్గా 2 పాయింట్స్ అనేది మేజర్గా గుర్తుంచుకోండి. సో ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఈజీగా ఉంటుంది. ఆ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ఇచ్చిన వర్డ్స్ 4 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు. ఇచ్చిన వర్డ్స్లో మనకి లాస్ట్ ఏమొస్తుంది, ఫస్ట్ ఏమొస్తుంది, 2 వర్డ్స్ కనుక గుర్తుంచుకున్నారంటే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఈజీగా ఉంటుంది. ఇచ్చిన 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే మిగతా 2 కూడా మనకి ఈజీగా ఎలిమినేట్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్కి సంబంధించిన టాపిక్. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.